హాయ్ అండి. బాలింతలకి డైట్‌లో ఈ 2A బాగా ఎక్కువ యూజ్ చేస్తారండి. వండితే బీరకాయ కూర, లేకపోతే బీరకాయ తెలగపిండి కూర. ఇదే ఎక్కువ వండుతారు. ఈరోజు అదేంటో చూసేద్దాం. నేను ముందుగానే నైట్ బీరకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. అంటే మార్నింగ్ బాబుకి బాక్స్ లేట్ అవ్వకుండా. మనకి ఎక్కువ ఐటెమ్స్ కూడా అవసరం లేదు దీనికోసం. బీరకాయలు, కరివేపాకులు, వెల్లుల్లిపాయలు కావాలండి. ఎక్కువ ఎంత గార్లిక్ ఎక్కువేసుకుంటే అంత బావుంటుంది. తెలగపిండి మనకిలా దొరుకుతుందండి. ఇక్కడ దొరుకుతదో లేదో అని మొన్న మా ఇంటికాయన చూసినప్పటి నుంచి తెచ్చుకున్నాను. అక్క, తెలగపిండి తెలగపిండి అంటున్నావు, గేదెలు తింటాయి అవేనా? నీ మొహం. ఆ తెలగపిండి వేరు, ఇది వేరు. నువ్వుల నూనె ఆడతారు కదండీ! ఎక్స్ట్రాక్ట్ చేస్తే వస్తది కదా పొడి. దాన్ని ఇలా తెలగపిండి అంటారు. దీంతో మనం కర్రీస్ చేసుకోవచ్చు. తెలగపిండి పప్పు చేసుకోవచ్చు. అలాగే ఏ వెజిటబుల్‌తో అయినా పొడి కూరలు చేసుకోవచ్చు. ఇవి బాగా ప్రోటీన్ రిచ్, ఫైబర్, మంచి విటమిన్స్ ఉంటాయి. బాలింతలకి మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ తెలగపిండిననేది యూజ్ చేస్తారండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక బీరకాయలు వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా వాటర్ వస్తుందండి. కాసేపు సిమ్‌లో పెట్టుకోవాలి. ఏ వంటైనా గూడా మనం సిమ్‌లో పెట్టుకుంటేనే పోషకాలు అవన్నీ గూడా పోకుండా ఉంటాయి. అక్క, నువ్వు మీ ఇంటికాంచి వచ్చేసావు కదా, మీ చెల్లి కూడా ఇక్కడ లేదు కదా, మరి బాలింతల కోసం వండుతున్నావు? మరి ఎవరున్నారే నువ్వు వండుతున్నావు? బాలింతలే తినాలని రూల్ లేదే. అది ఎవరైనా తినొచ్చు కూడా. బాలింతల్లో మెయిన్ ఫుడ్ కాబట్టి అలా చెప్పాను. ఇదేంటంటే ప్రోటీన్ రిచ్, విటమిన్స్ మంచిగా ఉంటాయి. స్కిన్ అనేది గ్లో కూడా వస్తుందనమాట. అది ఎవరైనా తినొచ్చు. డైట్‌లో మంచిగా యూజ్ అవుతుంది తెలగపిండి అనేది. వెయిట్ లాస్ కూడా అవుతారంట. చూద్దాం మరి. బీరకాయలు అవన్నీ మగ్గాక అండి, ఉప్పు, కారం చూసుకొని వేసుకొని ఈ తెలగపిండిని అందులో చల్లేయడమేనండి. మనం తెలగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుందాం అనేది మన ఇష్టం. ఎంతైనా తీసుకోవచ్చు. మనం తెలగపిండి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏమవుతదంటే కర్రీ స్వీట్ వస్తదనమాట. కానీ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.